దురభిమానముల కేడుతున్నది నీ గర్భానికి తగిన ప్రతిఫలం దృష్టిలో భగవంతుడు భక్తుడే కదా మూలాధారం. నేను భక్తపరాధీనుడు కదా. భక్తుల చేత తల్లుడు తిరుడు కూడా భక్తపరాధీన చూడగా మీ అనునయ వాక్యాల తనను సమాధానపరచాలని ప్రయత్నించకండి. నువ్వు ఎవరనుకున్నావు? అతడు కేవలం నా భక్తుడు మాత్రమే కాదు, లోక కళ్యాణం ఆశించి వచ్చిన తపోధుడు. అతడు మీకు భక్తుడే కావచ్చును, నాకు మాత్రమో నా భర్త అవమానించిన జన్మాతుడు. నీవు జగదేక మాత ముక్తిని పొందగా గనను ముఖత వీరగదాలరెన్నను ప్రార్థన పుణ్య పాపముని ప్రాణులకు సుఖకేతకేతు. దేవు, ఈ మానవుడు చెందిన కృత్యాలు ఈ భూలోకము తల్లాడిపోతున్నది. మీరు భూమిపై అవతరించి మానవులలో భక్తి భావాన్ని వృద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మానవ కళ్యాణ కాంక్షమైన నీ కోరిక తప్పక నెరవేరుతుంది.